ఆంధ్రప్రదేశ్లో ఓ టీడీపీ సీనియర్ నేత వ్యవహార శైలి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజల మనసులు గెలవడం కంటే ప్రత్యర్థులను గ్రామం దాటించడం ముఖ్యం అన్న ఫార్ములాతో ముందుకెళ్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాల్లో సేవా మార్గం కాకుండా కర్రపెత్తనం మార్గాన్ని ఎంచుకున్న ఆ నేత ఎవరు, అసలేం చేస్తున్నారు? ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి తాడిపత్రి రాజకీయాల్లో ఎప్పుడూ వార్తల్లో ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ రాజకీయ నేత. ఒకప్పుడు ఎమ్మెల్యే, ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్, ఇప్పుడు కుమారుడు ఎమ్మెల్యే. కానీ రాజకీయాల్లో గెలిచిన తర్వాత ప్రత్యర్థులను గెలుచుకోవడం కాకుండా వాళ్ళను కనిపించకుండా చేయడమే అసలు విజయమని భావిస్తున్నట్లుగా ఆయన వ్యవహార శైలి కనిపిస్తోంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. దీంతో తాడిపత్రి రాజకీయాల్లో కొత్త ఎపిసోడ్ మొదలైంది. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి సభ పెడితే మనం ఇంకా పెద్ద సభ పెట్టాలి. కానీ ఇక్కడ కథ రివర్స్గా సాగుతుంది. కేతిరెడ్డి ర్యాలీ పెడతాను అంటే అదే రోజు అదే టైంలో అదే ప్రాంతంలో జేసీ కూడా ర్యాలీ పెడతాను అంటున్నారు. ఇది రాజకీయ పోటీనా, లేక నువ్వు వస్తే నేను కూడా వస్తా అనే చిన్నపిల్లల ఛాలెంజా అని రాజకీయ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. మరోవైపు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలో స్వేచ్ఛగా పర్యటించవచ్చు అని, భద్రత కల్పించాలి అని, అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలి అని పేర్కొంది. అయితే ఈ ఆదేశాల తర్వాత కూడా వివాదాలు తగ్గలేదు. కోర్టు ఆదేశాలను గౌరవించవలసిన సమయంలో కొత్త ఫిర్యాదులు, కొత్త కేసుల డిమాండ్లు, కొత్త రాజకీయ డ్రామాలు తెరపైకి వచ్చాయి. ఇక అసలు హైలైట్ మాత్రం పోలీస్ స్టేషన్ ముందు జరిగిన సీన్. సాధారణంగా నాయకులు నిరసన చేస్తారు, కొంతమంది ధర్నా చేస్తారు, మరికొందరు దీక్షలు చేస్తారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం మరో స్టెప్ ముందుకెళ్లారు. పోలీస్ స్టేషన్ ఎదుట మంచం వేసుకొని పడుకున్నారు, అక్కడే నిద్రపోయారు, అక్కడే స్నానం కూడా చేశారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది పోలీస్ స్టేషనా లేదా ఓపెన్ ఎయిర్ బాత్రూమా అనే సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఓడించడం సహజం, కానీ ప్రత్యర్థులు రాజకీయాలు చేయకుండా చేయాలి అనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటమి శాశ్వతం కాదు, ప్రతిపక్షం శత్రువు కాదు, విమర్శలు నేరం కాదు. కానీ తాడిపత్రి రాజకీయాల్లో మాత్రం నా మాటే చట్టం అన్న భావన పెరుగుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.